బోధకులైనప్పుడు, ప్రిన్సిపాల్స్ అయినప్పుడు, రీసెర్చ్ కోఆర్డినేటర్స్ అయినప్పుడు, క్రైస్తవులు అయినప్పుడు ఎవడు నా యందు నిలిచి ఉంటాడో నేను ఎవరి యందు నిలిచి ఉంటానో బహుగా ఫలించును. ఈరోజు బైబిల్ ఓపెన్ సిటీ బహుగా ఫలించింది. నాకు వేరుగా ఉండి బైబిల్ ఓపెన్ సిటీకి కానీ, సంఘానికి కానీ, కళాశాలకు కానీ, రీసెర్చ్ సెంటర్కి కానీ మాకు వేరుగా ఉండి మీరేమి చేయని దద్దమ్మలు. ఇది దేవుని మాటరా? మీకు అసలు అర్థమైంది ఏమైనా? మీరేం చేయలేరు. మా పాటలే పాడాలి, మా ప్రసంగాలే చెయ్యాలి. మీకు సరుకు ఎక్కడ ఉంది? మీకు సరుకు లేదు కదా. సరుకు మా దగ్గర కొంచెం సరుకు పట్టుకెళ్ళి బిజినెస్ చేసేస్తున్నారు మీరు. అసలు సరుకు అంత లోపల ఉంది. ఇంకా మీరు ఇప్పుడే తన్మయత్వం చెంది పారిపోయి మహాజ్ఞానులను ప్రకటించుకుంటే మీ అంత బుద్ధిహీనుడు ఎవడూ లేడురా బాబు. ఎందుకురా దోచుకుంటున్నావు సొమ్ము అన్నందుకే పోతావా వదిలేసి? ఒకడికి నెల జీతం ఇవ్వడం మానేశానండి. వాడికి ఇవ్వవలసిన వాళ్ళు అంతా ఇవ్వడం మానేశారు. ఆయనకేటండి బాబు సాగర్ ఇల్లు కట్టుకున్నాడు మేడ, మీరేటండి అతనికి సాయం ఇవ్వమంటారు కనుక మేము అతనికి ఇవ్వమండి అని చెప్పేశారండి. అతనికి స్పాన్సర్ చేసేవాళ్ళు సంఘంలో ఉన్న సభ్యులు. అప్పుడు నేను ఆయనకి అలాగంటగానే అయ్యో ఎలా బ్రతుకుతాడేమో అని 1 సంవత్సరం ఆ విషయం చెప్పకుండా అతనికి జీతం పంపుతూనే ఉన్నానండి ప్రతి నెల. ఒక నెలలో చాలా కష్టం వచ్చినప్పుడు అప్పుడు రాశాను, కుమారుడా గత సంవత్సరంలోనే పలానప్పుడు నీకు ఇచ్చిన వాళ్ళంతా కూడా నిలిపివేయమన్నారు, ఇవ్వడం మానేశారు. నీ పరిస్థితి ఏమవుతుందో, నీ బిడ్డల పరిస్థితి ఏమవుతుందో అని నేనే నా కష్టాన్ని నీకు పంపడం ప్రారంభించాను. నువ్వు నా కుమారుడివి, నువ్వు బైబిల్ ఓపెన్ సిటీలో డిప్యూటీ డైరెక్టర్ అంత హోదాలో వచ్చేసావు నువ్వు. కనుక ప్రేమలో మనం ఎప్పుడు కలిసి ఉందాం, మనీలో మాత్రం నేను సహాయం చేయలేను. నువ్వు బైబిల్ ఓపెన్ సిటీ డిప్యూటీ డైరెక్టర్గానే కొనసాగుతున్నావు. నీ విషయంలో మాకు ఏ రకమైనటువంటి తప్పుడు అభిప్రాయాలు మాకు లేవు. కనుక ప్రేమ మన మధ్య ఎప్పుడు కొనసాగుతుంది. ఓపెన్ యూనివర్సిటీలో ఎప్పుడు డిప్యూటీ డైరెక్టర్గానే కొనసాగు అనగానే వెళ్ళిపోయాడండి. డేట్ ఆ రోజుల్లో 4,000 రూపాయలు ఇవ్వనందుకు ఓపెన్ యూనివర్సిటీని వదిలేసి వెళ్ళిపోవడమే. నువ్వు మనీకి విలువిస్తున్నావా నువ్వు? ఏమండి? సాగర్ అనేవాడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఏమైపోయాడు ఇప్పుడు తెలుసా మీకు? ఫలింపని ప్రతి తీగ నరకవేయబడినట్టుగా, ఫలించనట్టుగా హూయి సాగర్ అనే పరిస్థితికి వచ్చాడు. అతనికి ముందు మరొకడు ఉండేవాడండి. అతని పేరు జాన్, హైదరాబాద్. ఇప్పుడు చరిత్ర మర్చిపోయింది. అతను ఎవరో తెలియదు మీకు. అతనితో పాటు కొలీగ్ ఉండేవాడు. ఎప్పుడు వాక్యం చెప్పినా రామా పితకస్ బామా పితకస్ అంటాడు. అంటే 2 కోతు జాతుల గురించి మాట్లాడుతూ మానవులు ఆ కోతులో నుంచి రాలేదనే పాఠం తప్పేటికి మరో పాఠం బైబిల్లో రాదు. ఆడేమైపోయాడో మిస్టర్ సంజయరావు తెలియదండి. మర్చిపోయింది చరిత్ర. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో నుంచి మీరు తప్పటడుగులు వేసి గోడ దాటారో చరిత్ర మిమ్మల్ని మర్చిపోతుంది. బర్నబాని బైబిల్ మర్చిపోయింది. 2000 సంవత్సరాల క్రితమే బర్నబాను బైబిల్ మర్చిపోయింది. బర్నబా చరిత్ర పౌలు వివాదం తర్వాత వ్రాయబడలేదు. నీకు బైబిల్ తెలియదు కనుక మాట్లాడుతున్నావు తప్పుగా. బైబిల్ అనే మహాజ్ఞాన గ్రంథం చరిత్ర మర్చిపోయింది. బైబిల్ అంటే ఏమనుకుంటున్నావు? రాజ్యాంగం, దేవుని రాజ్యాంగం. అది ఒక మగ్దలేని మరియ అత్తరుబుడ్డి పగలగొట్టినందుకు చరిత్రలో రాయబడి ఈనాటి వరకు ఆమె చరిత్ర ప్రపంచం అంతా తెలుసుకుంటుంది. కానీ పౌలు తర్వాత బర్నబాను మర్చిపోయింది. బర్నబా చరిత్ర నిలిచిపోయింది, పౌలు చరిత్ర నిలిచిపోయింది. క్షమించండి, బర్నబా చరిత్ర మర్చిపోయింది ఈ ప్రపంచం. మీ చరిత్ర నిలిచిపోవాలనుకుంటే విశ్వవిద్యాలయాన్ని విడిచిపెట్టి పక్కదారి పెట్టకండి. చెప్పుడు మాటలు వినకండి. మిమ్మల్ని చెరిచేవారు చాలామంది ఉన్నారు మా నుండి విడదీయటానికి. చెరచబడకూడదు. మీరు ఎన్నో భయంకరమైన తప్పుడు బోధల నుంచి మిమ్మల్ని అందరినీ ఒక దగ్గరికి చేర్చాను. మీరు విడిపోతారా? ఏమంటున్నాడు చూడండి. ఆ ద్రాక్షావల్లి గురించి చెబుతూ, ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల, నా యందు నిలిచి ఉండని ఎడల, వాక్యమందు నిలిచి ఉండని ఎడల. ఎన్ని సాహసాలు చేశారు బాప్టిస్టులు! ఏమైనా సాహసాలు చేశారా యేసుక్రీస్తు గురించి, బైబిల్ గురించి? రోమన్ క్యాథలిక్స్ అబ్బో 2వ శతాబ్దంలోనే ఎంటర్ అయిపోయారు ప్రపంచానికి. వాళ్ళు ఏమైనా నీ కన్న తండ్రి కోసం సిలువ వేయబడిన యేసుక్రీస్తు గురించి ఏమైనా చరిత్ర సృష్టించగలిగారా? ప్రపంచాన్ని నోరు మూయించగలిగారా?
చరిత్ర పురుషులను నోరు మూయించగలిగారా? చరిత్రకారులను నోరు మూయించగలిగారా? శాస్త్రవేత్తలు నోరు మూయించగలిగారా? ఒక్కడే నువ్వు నోరు మూయించాడు, వాడే పిడి సుందర్రావు. మీకు తెలుసు కదా, చరిత్రలో ఎవడు చేయలేదు కదా అది. తాళాలు వచ్చింది పిడి సుందర్రావు చేతికి. ఆ తాళాలు తన పిల్లలందరికీ ఇస్తున్నాడు ఆయన. ప్రతి సంవత్సరం ఇస్తున్నాడు ఈ తాళాలు, తీసుకెళ్ళండి మీరు. ఒక బాప్టిస్టుడు చేయలేదు, ఒక లూథరనుడు చేయలేదు, ఒక ఆర్సీఎండు చేయలేదు, ఒక సెవెంత్ డే వాడు చేయలేదు, ఒక ప్రెస్బిటేరియన్ చేయలేడు. చరిత్రలో ఏ ఒక్కడైనా నిలవని మహాపోరాటాన్ని చేసింది మీ డాడీ. మహాజ్ఞానాన్ని బయటకు తెచ్చాడు. విదేశాల విదేశం నుంచి వచ్చింది విదేశీ మతం అన్నందుకు నోరు మూయించాడు ఎవరినైనా సరే. విదేశాల నుంచి వచ్చిన జ్ఞానం విదేశీ జ్ఞానం అని ఎందుకనవు? అది బైబిల్లో నుంచి వచ్చిందిగా. విదేశీ నుంచి వచ్చిన బైబిల్ మాత్రం విదేశీ మతమా? ఆ రోజు నోరు పారేసుకున్నప్పుడు బైబిల్ తెలుసు అనుకునే ఈ ఆడంగులు ఎవడైనా నిలబడ్డా? లేదే. మీ డాడీ నిలబడ్డాడు. పార్లమెంట్లో ఓపీ త్యాగ్ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు, క్రైస్తవులంతా భారతదేశంలో ఉండకుండా వెళ్ళిపోవాలన్నప్పుడు వీడిని అసలు లేపేయన్నాను దేవుడితో. మరలా తిరిగి పార్లమెంట్ సమావేశాలకు ఓపీ త్యాగి చచ్చిపోయాడు. తెలుసా మీకు చరిత్ర? మీ డాడీ సంగతి మీకు సరిగ్గా తెలీదు. యుద్ధాలు చేశాడు. దావీదు సౌలు 1000 మందితో యుద్ధం చేస్తే, దావీదు 10,000 మందితో యుద్ధం చేస్తే, మీ డాడీ కోట్ల మందితో యుద్ధం చేసే సత్తా ఉన్నాడు. అది అంత్యకాల పిలుపది. ఈ చివరి గడియలో మీకు చెప్పమన్న దేవుని మేలుకొలిపిది. ఇంత మహాజ్ఞాని పాదపద్మాల దగ్గర నేర్చుకున్న మీరు అంత గొప్పవాళ్ళుగా మారిపోయారా విడిపోవడానికి? బయటికి వెళ్తే ఎలా బతుకుతాడో పిల్లాడని తండ్రి ఆలోచిస్తుంటే, నేను ఎలాగైనా బతకగలను తప్పిపోయిన కుమారులా ఆలోచన పెట్టుకోలేను. నీవు ఎప్పటికైనా మనసు మార్చుకొని కన్నతల్లి దగ్గర తిరిగిరా. నిన్ను క్షమిస్తుంది, ఈ కుటుంబం నిన్ను క్షమిస్తుంది. నువ్వు చచ్చిపోతే నరకానికి పోతావు నాయన. నీకు తెలియదు ఆ సంగతి. ఆవేశంతోనో కోపంతోనో దురుసుగానో నువ్వు మా దగ్గర నుంచి వెళ్ళిపోయావు. రోషంతోనో పౌరుషంతోనో అహంతోనో నువ్వు మా దగ్గరికి రాలేకపోతున్నావు. భూమి మీదే నువ్వు రాలేకపోతే పరలోకానికి నువ్వు రాలేవు నాయన. ఇది కన్న తండ్రిగా నా ఆవేదన. మీకు అర్థం కావాలి. కొట్టినా తిట్టినా దండించినా ఏం చేసినా కొడుకు మారాలనే తల్లిదండ్రులు కొడతారే తప్ప అతనికి నా మీద నాకు అతనిపై ద్వేషం ఏంటి? నాతో ఏమైనా సమౌజ్యా? నాతో ఇందులోనైనా ప్రవీణుడా నాకంటే? ఒక తండ్రిగా ఇంత జ్ఞానాన్ని నేర్చుకున్నవాడు ప్రాథమిక దశలోనే ఎందుకు పోయాడు అని బాధ ఉంటుంది తండ్రికి. అలాంటి బాధే వాళ్ళ మీద కూడా నాకు ఉంది. ఎన్ని చేసినా వాళ్ళు వస్తారనే తండ్రిగా నేను ఎదురు చూస్తున్నాను. రావాలి, నేరస్తులు కాకూడదు. లేకపోతే ఏం చేస్తానంటున్నాడు? చదువునైనా ఏం చేస్తానంటున్నాడు? ఎవడైనా నువ్వు నా యందు నిలిచి ఉండని ఎడలా తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును. ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళిపోయావు. పాతాళలోక ద్వారాలు తెరుచుకున్నాయి నీ గురించి. పరలోక రాజ్యం నీ గురించి మూతబడింది. పరలోక రాజ్యపు తలుపులు తెరవబడాలన్నా, పాతాళలోక ద్వారాలు మూతబడాలన్నా నువ్వు మరలా ఈ డాడీ దగ్గరికి రాక తప్పదు. రాకపోతే కన్ను మూస్తే కానీ నీకు అర్థం కాదు నాయన భయంకరమైన కష్టం ఏంటో, ఆ కష్టం ఏంటో, ఆ శిక్ష ఏంటో, ఎలా అమలు జరుగుతుందో నువ్వు నీకు ఇంకా చవి చూడలేదు. విన్నావు తప్ప అనుభవించలేదు కదా. ఏమంటున్నాడండి? ఏమన్నాడు? మనుషులు ద్రాక్ష తీగలో ఎండిపోయిన వాటిని నరికి బయట పారవేసేటప్పుడు మనుషులు అలాంటి వాటిని ఏం చేస్తారు? అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అది కాలిపోవును. ఇటు అంతవరకు ఆయన బయట పారవేయబడుతుంది అంటే సరిపోదా? తగలబెట్టేస్తారన్నంత వరకు ఎందుకు చెప్పాలి? అది ద్రాక్షావల్లి గురించి చెప్పింది కాదు, దేవునిలో లేని నీ కోసం చెబుతున్న మాట. అది సంఘం ఎంత పెద్దదో నీకు తెలీదా? విశ్వవిద్యాలయం ఎంత పెద్దదో నీకు తెలియదు. దానికి ఎలాంటి పవర్స్ ఉన్నాయో నీకు తెలీదా? ఒక్కసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన 1వ అధ్యాయం 17వ వచనం. ఇది అర్థం కావాలంటే మీ మనోనేత్రాలు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలన ఆయన నిరీక్షణ ఎట్టిదో క్రైస్తవులలో బాప్తిసం పొందిన వారిలో
పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, మీకు శిరస్సుగా పెట్టిన రాజ్యానికి చక్రవర్తిగా నియమించిన యేసుక్రీస్తునందు కన్న తండ్రి వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని. ఏమండి, ఈ రాజ్యానికి, ఈ రాజ్యానికి భూతలమంతా ఈ రాజ్యానికి ఎలాంటి పవర్స్ ఇచ్చాడో తెలుసండి? ఎలాంటి పవర్స్ ఇచ్చాడు? క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి ఆయన మన యందు చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపి యొక్క తండ్రి తన్ను తెలుసుకున్నట్టు యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనస్సు అనుగ్రహించినట్లు పౌలుగా నేను నా ప్రార్థనల యందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. మీకు అర్థం కావాలని ప్రార్థన చేస్తున్నాను. మన యందు ఎలాంటి పవర్ ఉపయోగిస్తున్నాడు ఆయన? ఆకాశమందుల శక్తులు ఒకదానినొకటి అలా కనెక్ట్ ఎందుకున్నాయో తెలుసా? నువ్వు ఈ భూమి మీద పాలన చేస్తున్నావు గనుక. నీవు ఈ పాలనలో తేడా జరిగిందో, ఈ పాలనకి అన్యాయం జరిగిందో, శక్తులు కదిలింపబడితే, నక్షత్రాలు రాలిపోతే, గ్రహాలు గుద్దుకుంటే, ఆస్ట్రాయిలు పగిలిపోతే, విశ్వమంతా ఒక చుట్టగా చుట్టబడితే, అది బూడిదైతే ఎక్కడ నీ స్థానం? అందుకే అది అలా నిలకడగా ఉంది. అది నీకు తెలుసా? నీ మనోనేత్రాలు వెలిగింపబడాలి. తన్ను తెలుసుకుంటే ఎందుకు జ్ఞానము గల మనస్సు నీకు రావాలి. దేవుణ్ణి అసలు ఏమర్థమవుతున్నాడు నీకు? అసలు సంఘం అంటే ఏమర్థమైంది నీకు? మహాజ్ఞాన ఘని నిలయమైన విశ్వవిద్యాలయం నువ్వేమనుకుంటున్నావు? నువ్వు ఇదైతే ప్రాథమిక పాఠశాల అనుకుంటున్నావా? మానవులు ఏర్పాటు చేసిన విశ్వవిద్యాలయాలు అనుకుంటున్నావా? దేవుని సంకల్పం మేరకు కోట్ల సంవత్సరాల ఆయన సుదీర్ఘమైన ఆలోచనలో పుట్టినదే తన కుమారుని రాజ్యం, సంఘం, కళాశాల, యూనివర్సల్ చర్చ్, విశ్వవిద్యాలయం. అని మాట్లాడుతూ 20 నుంచి చదవండి. 20 నుంచి సంఘానికి ఎలాంటి పవర్స్ ఇచ్చాడో చెప్తున్నాడు చూడండి. ఇప్పుడు భూమి మీద యేసు పాలనలో ఉన్నవారు, భూమి మీద యేసు అధికారానికి లోబడిన వాడు, భూమి మీద బైబిలుకు పాదాభివందనం చేసిన వారు, భూమి మీద దేవుని మాటలను జీవితాలలో నెరవేర్చిన వారి గురించి సంఘము, కళాశాల, విద్యాలయం, దాని గురించి ఏం చెప్తున్నాడో చూడండి. ఆయన బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను భూమి మీద ఉన్న పరలోకమందును, భూమి మీదను పరలోకమందును ఎక్కడైనా ముల్లోకాలలో ప్రతి దానికంటెను, సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను, ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందు పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమందు. ఏమండి, పరలోకమునందు యేసుక్రీస్తును తన కుడిపార్శ్వమును కూర్చుండబెట్టుకొని భూమి మీద సమస్త పరిపాలన జరిగించుచున్నాడు తండ్రి. మరి పరలోకంలో ఆయన ఉంటే మన పరిస్థితి ఏంటని మీరు అనుకుంటున్నారా? కిందకి చదవండి. సమస్తమును యేసుక్రీస్తు పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఈ సూపర్ పవర్స్ అని తీసుకొచ్చి అన్నిటినీ ఆయనలో నిక్షిప్తపరచి సంఘానికి శిరస్సుగా పెడితే భుజాలు మీరు, చేతులు మీరు, ప్రక్కటెముకలు మీరు, నడుం మీరు, వెన్నెముక మీరు, కిడ్నీలు మీరు, గుండె మీరు, చేతులు మీరు, కనిపించే కళ్ళు, ముక్కు, చెవులు, క్రిందకొస్తే కాళ్ళు, తొడలు, పాదాలుకున్న వేళ్ల వరకు సంఘం. అది ఎన్ని పవర్స్ పెట్టాడండి సంఘానికి. ఒక్క మీ డాడీని ఏప్రిల్ 23న జరిగిన సభ తరువాత అంతరాయం కలిగించినందుకు ఆంధ్ర రాష్ట్రం అతాకుతలం అయిపోయింది. అది మీకు తెలుసు, నేను చెప్పనవసరం లేదు. పెట్టలుగా పడిపోవడం మొదలుపెట్టారు. ఇంతవరకు చరిత్రలో కాయని ఎండలు కురిపించాడు దేవుడు ఈ రాష్ట్రం మీద. తరువాత ప్రారంభమయ్యాయి వర్షాలు. నలిపేశాడు రాష్ట్రాన్ని. ఈస్ట్ గోదావరి నలిపేశాడు ఆయన. ఈస్ట్ గోదావరి నలిపేశాడు. ఉభయ గోదావరి జిల్లాలు అతాకుతలమైపోయి, రాష్ట్రంలోని అన్ని జిల్లాలు అతాకుతలమైపోయి, సమ్మెలతో, ధర్నాలతో, రాకపోకల బంధుతో,
సమస్త ఉద్యోగుల బంధులతో, ఆకలి మంటలతో సర్వనాశనమైంది రాష్ట్రం. ఎందుకో తెలుసా? ఒకే ఒకడి జోలికొచ్చింది రాష్ట్రం. ఇప్పటికైనా ఈ రాష్ట్రం తెలుసుకోవాలి. ఎవరి జోలికి వెళ్ళాం మేము, ఏం తప్పు చేశామని తెలుసుకోవాలి. తెలుసుకుందా? తెలుసుకోదు. ఇంకా జరిగించవలసినవి చాలా ఉన్నాయి. పేలొచ్చినప్పుడే జడిసిపోతే ఫరో ఎర్ర సముద్రం పాయలయ్యేది కాదు. దూలొచ్చినప్పుడే ఫరో లొంగిపోతే ఆడు తొలుచూలు కొడుకు చచ్చేవాడు కాదు. అనుకున్నవన్నీ ప్రజలను పీడించి వాళ్ళ పేక నొక్కి ఊపిరాడకుండా చంపి ఫరో బలాలను ఎర్ర సముద్రంలో కలిపినంత వరకు దేవుడు నిద్రపోలేదు. మోషే అధముడు అనుకున్నాడు ఈ దరిద్రుడు. మోషే చేతగానివాడు అనుకున్నాడు ఈ దరిద్రుడు. ఆ దరిద్రుడు సింహాసనాన్ని కాలదన్నిపోతేనే ఈ దరిద్రుడు ఫరో రాజు అయ్యాడు. ఆ మోషే అక్కడుంటే ఈడు రాజు కాలేడు. రాజరికాన్ని, అధికారాన్ని దేవుని కొరకు విడిచిపెట్టాడు కనుక దేవుడే అతని పక్షాన్ని నుండి యుద్ధం చేశాడు. అదే ఈ దేశంతో జరుగుతున్న యుద్ధం దేవునికి. ఏ దేశమైతే, యెహెజ్కేలు గ్రంథం 5వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనం. 14వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథం 13వ వచనం. యెహెజ్కేలు గ్రంథం మళ్ళా చెప్పండి. 14వ అధ్యాయం 13వ వచనం. నరపుత్రుడా, ఏ దేశమైతే, అమెరికా ఎవడికెక్కువ, ఆఫ్రికా, యూరోపా, గ్రేట్ బ్రిటన్, ఇండియా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో, నా దృష్టికి నా కొడుకు వాస్తవాలు చెబుతుంటే ఆ వాస్తవాలను స్వీకరించిన ఈ నరమాతృలు వీళ్ళని ఏం చెయ్యాలో ఆయనకు తెలుసు. ఏం తప్పు చెప్పాడురా? నేలలో ఉన్నది నేల యజమానికి రావాలన్నందుకు, రాజ్యాంగాన్ని చూసి కాపీ కొట్టారన్నందుకు, కాపీ కొట్టానని అంబేద్కరే చెప్పినందుకు, ఇతర దేశ రాజ్యాంగాలను ఎందుకు తెచ్చుకోవాలని మీ డాడీ అన్నందుకు, దేశద్రోహ. అంత పెద్ద నేరం ఆయనకి. ఏ దేశమైతే విశ్వాసఘాతకమై పాపము చేసిందో ఆయన దృష్టికి, దానికి నేను విరోధిని. నన్ను అడుగుతున్నాడు, చెప్పు నాయనా, నీకు ఏ దేశం విరోధంగా ఉంది? అమెరికా నలిపేస్తాను దాన్ని, ఇండియా చించేస్తాను దాన్ని, హిమాలయ పర్వతాలను కుదిపేయమంటావా? బంగాళాఖాతాన్ని తెచ్చేయమంటావా? హిందూ మహాసముద్రం శ్రీలంక నుంచి పైకి లేపమంటావా? చెప్పు, ఏం చేయమంటావు ఈ దేశాన్ని? ఏం చేయదు తండ్రి. నీ కోపాన్ని అణుచుకో, నేను ట్రై చేస్తాను. నా పిల్లలు ఉన్నారుగా దేశం నిండా, దేశం నిండా నా పిల్లలు ఉన్నారు. హిమాలయాల నుండి హిందూ మహాసముద్రం వరకు, బంగాళాఖాతం నుండి అరేబియా సముద్రం వరకు గడగడలాడిపోయింది గత చరిత్ర. చూడండి, ఇండియా చరిత్ర. నిలిపివేయబడింది రాష్ట్రం. రాజకీయ కుట్రలతో, ప్రభుత్వాలు మార్పులతో, రాజకీయ నాయకులు మరి కప్పగంతులతో ఈ రాష్ట్రం ఏమైపోతుందో మీకు తెలుసు. ఇప్పటికే ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధిని. ప్రాణాధారమగు ఆహారము లేకుండా ఆ దేశానికి కరువును పంపిస్తాను. మనుష్యులు, వాళ్ళు పెంచుకున్న పశువులు నిర్మూలన చేస్తాను. ఇవన్నీ జరిగాయో లేదో మీరు చెప్పండి. జరిగాయి. మీడియా వాడిని అడగండి, చెప్తాడు అన్ని వరుసగా. ఎందుకు జరిగాయో తెలిసే వాళ్ళకి. సిలువ వేయబడ్డాడని గెంతారు దొంగ సన్నాసులు, కానీ లేచిపోయాడన్న సంగతి తెలియకుండా పోయింది ఈ దరిద్రులకు. నో అరెస్ట్ అన్నాడు కదా, అరెస్ట్ చెయ్యాలనుకున్నారండి పాపం. మీ డాడీ మాటే నెరవేర్చాడు మన తండ్రి. నా కోసం కదా నాయన వేదిక మీద నో అరెస్ట్ అన్నావు.
నా కోసం కదా అన్నావు నువ్వు. నా కోసం అన్నప్పుడు ఈ మానవ సమాజం, దాని యంత్రాంగం, దాని వ్యవస్థ నీ చేతికి సంకెళ్ళు వెయ్యకూడదు, వెయ్యనివ్వను. మృత్యుశయ్యపై కూర్చున్న వానిని రప్పించాడు న్యాయస్థానానికి. అతనిని చూడగానే ఇచ్చాడు న్యాయమూర్తి ఆయనని ముట్టకూడదని, నన్ను ముట్టకూడదని. ఏమంటే చాలామంది సన్నాసులు అమ్మయ్యా వెళ్ళిపోయాడండి లోపలికట. ఏంట్రా మీకు వచ్చింది అబద్ధం చెప్పటం వల్ల? ఏంటి నేను వెళ్ళిపోతే నీకు సంతోషంగా ఉందా? పిడి సుందర్రావు ఒక మహాశక్తి. టచ్ చేయకు, ముట్టుకోవద్దు. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 11వ అధ్యాయము 5వ వచనం. ప్రకటన గ్రంథం. ఎవడైనా వారికి హాని చేయనుద్దేశించిన ఎవరు వారు? నా పిల్లలు వాళ్ళంతా. ఎవరైనాను వారికి హాని చేయనుద్దేశించిన ఎడల వారి నోట నుండి వాక్య ఖడ్గము బయలుదేరి వారి శత్రువులను దహించేస్తుంది. జాగ్రత్త. ఏమంటే పాట జాన్సన్ చేసేది మీరు చూశారు కదా. జాతి జెండాను అగౌరవపరిచాను నేనా ఏమన్నాను? జెండాని, జెండాకు వందనం చేసే దొంగను పట్టుకున్నాను. కానీ ఇది పెద్ద దొంగ. ఆగస్ట్ 15 సెల్యూట్ కొడతాడు జెండాను చూసి. దేశ జెండా అనేది అనేసాడండి. ఏటనేసాడు జెండానే? అదొక పెద్ద బట్టల నుంచి తీయబడిన ఒక పీస్ ఆఫ్ క్లాత్, ఒక గుడ్డ ముక్క అన్నాడు. అంతే. మసిగుడ్డ అనలేదు. మసిగుడ్డ అన్నది వాడు చేసిన గేమ్. అది గుడ్డ ముక్కేనా? జాతి జెండా. జెండాని చూస్తున్నావు, జాతికి మాడిచేస్తున్నావు. జెండాకు వందనం చేస్తున్నావు, జాతిని అణగదొక్కుతున్నావు. జెండాకు వందనం చేస్తున్నావు, జాతికి అణగదొక్కుతున్నావు. జాతి అడుక్కు తింటుంది, జెండాకు వందనం చేస్తున్నావు. ఎందుకు రాని జెండా వందనం అన్నాను? తప్ప అండి, తప్ప. నోట నుండి ఖడ్గము వెలువడి వాళ్ళని దహించేస్తుంది అంటున్నాడు చూడండి. అందుకే మంటెక్కిపోతున్నారు వాళ్ళు ఇప్పుడు. వారి నోట నుండి అగ్ని బయలువెడలి శత్రువులను దహించేస్తుందట. ఎవడైనా వానికి హాని చేయాలనుకున్నారా, అలాగే వాడిని నేనేసేస్తానంటున్నాడు. వేసేసాడు చాలామందిని. నా గురించి కోర్టులో బీభత్సాలు పలికినాడికి 2 కాళ్ళు పోయండి. శుభవార్త అది మీకు. వాడికి చెప్పండి, కాళ్ళు పోయినాడికి ఇంకెప్పుడు అతని తరఫున అతనికి వ్యతిరేకంగా వాదించకరా బాబు అని. ఆడు 2 కాళ్ళు పోయి నా మంచం బట్టి ఉన్నాడు. ఇప్పుడు మీరు ఏమైనా ధర్మం చేస్తే అడుక్కు తింటాడు వాడు. తెలుసుకోవాలి కదండి ఎవరైనా. జాగ్రత్త. పిడి సుందర్రావు జోలికి రావద్దు. వచ్చారా? నేను టెర్రరిస్ట్ని కాదు, మీరు ఉండరు. మీరే టెర్రరిస్టులు, దేవుని వాక్యానికి ఆటంకవాదులు. మీరే ఫ్యాక్షనిస్టులు, దేవుని వాక్యాన్ని చంపుకు తినేవాళ్ళు. మీరే ద్రోహులు, దైవ ద్రోహులు. మీరు దొంగలను పట్టి అప్పచెప్తున్నాను. ఇది ఎంత గొప్పదండి సంఘం. నీకు అర్థమైందా సంఘం ఎంత గొప్పదో? ఎంత గొప్పది. మళ్ళీ చదువుతానండి. 20వ వచనం, FC 1:20వ వచనం. ఆయన బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను, యుగముందు మాత్రమే కాక రాబో యుగమునందు పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు యేసుక్రీస్తును తన కుడి పార్శ్వమును కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. మరియు సమస్తమును రారాజైన చక్రవర్తి అయిన యేసుక్రీస్తు పాదముల కింద ఉంచి సమస్తము పైనే ఆయనను మనక తీసుకొచ్చి సంఘమునకు శిరస్సుగా పెట్టేటప్పుడు మనకి హెడ్ ఎవరండి? మహానుభావుడు యేసుక్రీస్తు. సర్వాధికారాలు కలిగిన ఆయనలో మనం అంతా కనెక్ట్ అయి ఉన్నాం.
కాళ్ళుగా, చేతులుగా, అవయవాలుగా కలిగి ఉండి చివరికి పాదాలుగా కూడా మనం మారిపోయాం. ఇది మానవ దేహం, ఇది దేవుని రాజ్యం, ఇది దేవుని సంఘం. ఇప్పుడు మనం ఆయన శరీరం, ఆయన శిరస్సు అయి ఉన్నాడు. కింద చదవండి, కళ్ళు జిగేలుమనే ఒక మాట రాయబడింది. ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్నవాని సంపూర్ణత అయి ఉన్నది. 22 సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి. సంఘం పాదాల క్రింద. ఆయన పాదాలంటే పాదాలు ఎవరో? శరీరములో ఉన్న మనం. చేతులు ఎవరు? శరీరములో ఉన్న మనం. కనబడే అవయవాలు ఎవరు? కనబడని అవయవాలు ఎవరు? కనబడని అవయవాలు ఎవరు? శరీరములో ఉన్న మనం. శరీరమే రాజ్యం అయితే, శరీరమే సంఘం అయితే, ఆ సంఘము నీవైతే నీ పాదాల క్రింద ఉన్నదయ్యా. ఏంటి? సమస్తము. ఏంటండి? ఏదో అయిపోతే ప్రపంచానికి 2012 డిసెంబర్ 21 బాబాయ్ నోర్మాయ్ అన్నాడు మీ డాడీ. నోర్మాయ్ ఏటర్ అవుతుంది, ఏం కాదు. సమస్తము మా పాదముల కింద ఉందరా. ఈ యుగాంతాల గురించి మాట్లాడడం మానేశారండి అందరూ. చచ్చిపోయారు నా కొడుకులు. పరలోక రాజ్యపు తాళపు చెవి నా దగ్గర ఉంది. యుగాలు, కాలాలు చూడాలంటే ఓపెన్ చేశాను. అందులో తెలిసిపోయింది వాళ్ళ వెధవల్ల ఆయన అని. ఆ లోపల నుంచి ఒకటి వినబడింది, వాళ్ళ వెధవల్ల ఆయన అని. అందుకే 2 కోట్లతో నిర్మింపబడిన భవనాన్ని ఇస్తాను నేను, నా యేసు దేవుడని చెప్పండి మీరు అన్నాను. ఏటినంత చిన్న బెట్ట చెప్పమన్నాను అంతే, ఇచ్చేస్తామన్నాను ఇంతే. ఎంత మంచి బెట్ట కదండి. కనబడని దేవుడు ఎంత గొప్పవాడు. మాట్లాడని దేవుడు, స్వరము విననప్పుడు మీరు వ్రాయించి ఇచ్చిన మహాగ్రంథంలోని మహాజ్ఞానపు తాళపు చెవులు నీ చెంత ఉన్నప్పుడు ఆయన ఎంత గొప్పవాడు. సమస్తము నీ పాదముల కింద ఉంచిన నాడు నువ్వెంత గొప్పవాడవో ఒక్కసారి క్రైస్తవుడా, భూమిని తలక్రిందులు చేయువాడా, ఈ రాత్రి నువ్వు తెలుసుకోవాలి. విందాం. జాన్సన్ గారు కొత్త పాటల్లో ఈ సంవత్సరం పాడించిన పాట ఇది. మాట్లాడని దేవుడు, కనబడని దేవుడు, నువ్వు చూడని దేవుడు, మహాశక్తిమంతుడు, మనల్ని ఆవహించిన దేవుడు. చూద్దాం. ప్లే చేయన లైట్స్ ఆపండి. ప్రియులారా, తండ్రి అయిన దేవుణ్ణి ఎవరైనా చూశారా? ఆయన స్వరాన్ని ఎవరైనా విన్నారా? ఆదాము మొదలుకొని నేటి వరకు తండ్రి అయిన దేవుణ్ణి చూశారని దేవుడు ఎక్కడైనా చెప్పాడా? దేవుడు చెప్పకపోయినా మేము చూశామని ఈ మనుషులు చెప్పుకుంటున్నారు. మరి దేవుణ్ణి చూడగలమా? ఆయన స్వరాన్ని వినగలమా? యేసు ఏం చెప్పాడు? బైబిల్ చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 37వ వచనం. మీరు ఏ కాలమన్నైనా ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు అని యేసు చెప్పిన ఈ మాటను మీరు నమ్మగలరా? ఎవరో చెప్పిన మాటను మీరు నమ్ముతారు. దేవుణ్ణి ఎవరూ చూడలేదని యేసు చెప్పిన ఈ మాటను మీరు నమ్మితే ఈ పాట వినండి. డాడీ, దేవుడు ఎలా ఉంటాడు డాడీ? స్వర్గానికి
తెలిపింది అతననే, తనలా ఉంటాడు నువ్వు చూసుకోని. దేవుడెవరని తెలిపింది అతననే, తనలా ఉంటాడు నువ్వు చూసుకోని. కనిపించని దేవుని ప్రతిరూపం నువ్వు చూడాలని పంపాడే రూపం, తన కొరకు నీవు తెలుసుకో, ఆ దేవుని నువ్వు కలుసుకో, నీ జన్మను నువ్వు తెలుసుకో. స్వర్గానికి శ్రేయాదరి దేవుని చూస్తావు ఒకసారి. ఏ కాలమందు అతని చూడలేదు ఎవరు, ఏ కాలమందు స్వరము వినలేదు ఎవరు, ఏ కాలమందు అతని చూడలేదు ఎవరు, ఏ కాలమందు స్వరము వినలేదు ఎవరు. దేవుని చూస్తే నరుడే బ్రతకడు, అతని చూసే శక్తి కళ్ళకు లేదు. చూసాడు యేసే పరలోకంలో దేవుని, చూసింది అతనే పరలోకంలో ఆత్మని. యేసుని చూసి దేవుని తెలుసుకో, బయలుపరిచింది యేసని చదువుకో. ఈ నరులెవరు చూడలేదు తెలుసుకో. స్వర్గానికి శ్రేయాదరి దేవుని చూస్తావు ఒకసారి. చూడాలి నీవు వాక్యంలో దేవునిని, నమ్మాలి నీవు విశ్వాసంతో అతనిని. చూడాలి నీవు వాక్యంలో దేవునిని, నమ్మాలి నీవు విశ్వాసంతో అతనిని. వినుట వలన విశ్వాసం కలుగును, విని నమ్మితే స్వర్గం నీకే దొరుకును. ఆదాము నుండి దేవుని చూడలేదు, ఆ దేవుని చూసి భాగ్యం ఎవరికి లేదు. చూడాలనుకున్నారు దేవుని, యేసు వస్తే నువ్వు చూస్తావు దేవుని. మరణించే నువ్వు చూడాలి దేవుని. స్వర్గానికి శ్రేయాదరి దేవుని చూస్తావు ఒకసారి. స్వర్గానికి శ్రేయాదరి దేవుని చూస్తావు ఒకసారి. దేవుడెవరని తెలిపింది అతననే, తనలా ఉంటాడు నువ్వు చూసుకోవాలి. దేవుడెవరని
లైట్లు వెలిగించిన ఆయన. దారి దేవుని చూస్తావు ఒకసారి. I am coming soon. చూసారా, మీ డాడీ పుట్టినంత వరకు లోకంలో అందరికీ దేవుడు కనబడిపోయేవాడు. అవునా? చూడండి, యేసు వచ్చిన ఆఫ్టర్ 100 years, 2వ సెంచరీ, 3వ సెంచరీ, 4వ సెంచరీ, 10వ సెంచరీ, 15వ సెంచరీ, 16, 17, 18, 19, 20, 20వ సెంచరీ ముగింపులో మీ డాడీ పుట్టాడు. అంతవరకు అదిగో దేవుడు, ఇదిగో దేవుడు, కొండ మీద దేవుడు, గుట్టలో దేవుడు, గర్భగుడిలో దేవుడు, వంటగదిలో దేవుడు, ప్రతి వాడికి దేవుడు కనిపించాడు. దినకరణకు దేవుడు కనిపించడం, వీడు పరలోకానికి వెళ్ళిపోవడం, అక్కడి నుంచి వచ్చేయటం, యేసుపురం హాస్పిటల్లో బెడ్ మీదకి వచ్చేయటం, మాట్లాడితే పరలోకానికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ తీసుకొని రావడం. బెనహీన్ లాంటి అమాయకుడు, వాడిని చూసి అందరిని తోసేస్తాడు వీడు, అందరినీ వేది మీద కూర్చొని అందరూ తోసేయటమే వీడు. అలాంటి బెన్నహీన్ అంటాడు దినకరణ, నా గురించి దేవుడు నీకు ఏమైనా చెప్పాడా అని. నువ్వు పరలోకానికి మాటిమాటికి వెళ్ళొస్తుంటావు కదా, నా గురించి ఏమంటే, అవును ఇండియా నాతో చెప్పాడు నీ గురించి, నువ్వు మంచి సేవకుడు అని. ఆడు పొంగిపోయాడు అమాయకుడు. ఏమండి, మీ డాడీ పరలోక రాజ్యపు తాళపు చెవి నిలగిప్పాడు. ఇప్పగానే నేను ఎవరికీ కనబడను కదా నాయన అన్నాడు. మరి వీళ్ళందరూ కనబడుతున్నారేంటి తండ్రి? దొంగలు నాయన వాళ్ళంతా, సోదిగాళ్ళు. నువ్వు నమ్మకో. ప్రపంచం మీద తిరుగుబాటు బావుట ఎగరేశాను. ఎవడరా దేవుడు కనబడుతున్నాడు అన్నాడు అని అడిగాను ప్రపంచాన్ని. ఎవరికి కనిపించాడు దేవుడు? ఎవరు విన్నారు దేవుని స్వరం? మహాజ్ఞాన గ్రంథమైన ఈ తాళపు చెవులు తెరుస్తుంటే ఎవడూ నన్ను చూడలేదు నాయన, నన్ను చూస్తే బ్రతకలేరు నాయన, నేను ఎప్పుడూ ఎవరితో మాట్లాడలేదు నాయన. అమాయకుడు చెప్పుకుంటున్న మాటలండి అవన్నీ బైబిల్లో. ఆ సంఘంలోనూ ఉన్నావు కదా, అంత గొప్ప సంఘంలోనూ ఉన్నావు కదా, క్రీస్తు యేసే శిరస్సుగా పాదాల వరకు నువ్వుండి నీ పాదాల క్రింద సమస్తము పెడితే ఎంత గొప్పవాడివి. ఒక మంచి వచనాన్ని చూసుకొని ముగించుకుందామండి. కొలసీలకు రాసిన పత్రిక, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం చూడండి, అద్భుతంగా ఉంటుంది. కొలస్సీలకు రాసిన పత్రిక, మహానుభావుడు పౌలండి. బర్నబాకింత జ్ఞానం లేదండి, ఒక పుస్తకం కూడా రాయలేదండి. బర్నబో 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 అని ఎవడో బాదుకుంటున్నాడట. ఎవడు చెప్పాడని శుభ్ర బాధేసి తగిలియండి గేట్ అవతలకి. ఎందుకు లేనిపోయిన మాటలన్నీ? బర్నబా పుస్తకాలు రాయలేదు, పౌలు రాశాడు మహాజ్ఞానాన్ని. బర్నబాకు దేవుడు బయలుపరచలేదు మహాజ్ఞానాన్ని. తాళపు చెవుల్ని ఆయనకి ఇవ్వలేదు. ఇప్పాలంటే తాళపు చెవులు ఇవ్వాలి. అలా పొందిన వారు అపోస్తలుడైన పౌలు. ఒక్కొక్క చెవి విప్పితే తలుపు తీసి చూపిస్తే మతిపోతుంది. చూడండి ఇక్కడ ఏం కనబడుతుందో మీకు. 15వ వచనము, కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం నుంచి, ఆయన దృశ్య స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడు యేసుక్రీస్తు ఏలయనగా ఆకాశమందున్నవి భూమి యందున్నవియు కనబడినవి గాని కనబడనివి గాని అవి సింహాసనములు గాని ప్రభుత్వములు గాని ప్రధానులు గాని అధికారములు గాని సర్వము ఆయన యందే సృజింపబడెను. సర్వము ఆయన ద్వారానే ఆయన బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంఘం అనే మనకు ఆయనే శిరస్సు. ఈ పవర్స్ అన్నీ మరి నీకు ఉండాలి కదా. నీ పవర్స్ వర్షాన్ని చూస్తే భయపడతావు, మెరిస్తే భయపడతావు, ఏమండి ఎండలు ఎక్కువైతే భయపడతావు, రోగాలు వచ్చేస్తుంటే భయపడతావు, గోదావరి గట్టు తెగిపోద్దామని భయపడతావు. సూపర్ పవర్స్ ఉన్నాయా? మీ అందరిలో సూపర్ పవర్స్ ఉన్నాయి, ఉపయోగించుకోండి.
దేనికి భయపడతారు మీరు? అన్నీ ఆయనలో ఉన్నాయి. అవన్నీ శిరస్సు మూలమున శరీరానికి వచ్చేసాయి. ఏమండి? ఈ శిరస్సు యేసుక్రీస్తు, ఈ శరీరం మనం సంఘం. ఈ శిరస్సులో ఏ ఆలోచన లెగుస్తుందో చేయి లెగుస్తుంది. ముందు ఆలోచన శిరస్సులో రావాలి. పాదం ముందుకు వెయ్యాలంటే శిరస్సులో ఆలోచన రావాలి. కనుక నువ్వు చెయ్యవైతే నీ చెయ్యి లెగుస్తుందంటే శిరస్సు అది ఆదేశించింది నిన్ను. ఎత్తు, కర్రెత్తు అన్నాడు. ఎర్ర సముద్రం పాయలేపు అనొచ్చు కదా ఆయన. ఈయనందుకు కర్రెత్తడం? నువ్వేంటో ఆ ఫరోకి చూపిస్తాను. నీ హీరోయిజం వాడికి చూపిస్తాను. ఫరోకి వాడు చాలా పొగరబోతువాడు. వాడి దగ్గర రథాలు ఉన్నాయని విర్రవీగిపోతున్నాడు వాడు. నువ్వేదో గడ్డాలు మీసాలు పండుటాకలు రాలిపోతావు అనుకుంటున్నాడు వాడు. మోషే, నువ్వేంటో వాడికి చూపిస్తాను, నువ్వేంటో వాడికి చూపిస్తాను. ఎత్తు నువ్వు కర్ర అన్నాడు. అంతే, ఆకాశము నుండి అగ్ని దిగొచ్చింది. ఇశ్రాయేలీలు ఐగుప్తు యుద్ధ రథాలకు మధ్య అగ్ని స్తంభం అడ్డొచ్చింది. ఎవడండి పెట్టగలడు అంత పెద్ద స్తంభం? రథాలన్నీ ఆగిపోయాయి. మరలా ఎత్తు చేయి అన్నాడు. నువ్వేంటో చూపిస్తాను ఐగుప్తీయులకి. ఆ ఫరోగాడు ఒళ్ళు బలిసింది వాడికి. వాడు విర్రవిగిపోతున్నాడు ఈజిప్షియన్ కింగ్ అని. వాడి పొగరు దించుతాను. ఎత్తుని చెయ్యి, ఎత్తు కర్ర ఆకాశం వైపు. అంతే, ఎర్ర సముద్రం పెళపెళ 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 బద్దలైపోతుంది. వెళ్ళమని ఇశ్రాయేలీయులు అవతలొట్టుకు అన్నాడు. బయలుదేరిపోయారు. వాళ్ళు వెళ్ళిపోతున్నారు కదా, నీ అగ్ని స్తంభం తీసేశాడు వీళ్ళు లోపలికి వెళ్ళడానికి. వీళ్ళు బయలుదేరారు వెనకతల. ఇప్పుడు ఎత్తు చెయ్యి అన్నాడు. అంతే, 400 యుద్ధ రథాలు ఎర్ర సముద్రంలో కూలిపోయాడు ఫరో. ఇది సంఘానికి ఉన్న శక్తి. ఇది జ్యేష్ఠుల సంఘం అనుకున్న శక్తి, పరిశుద్ధుల సంఘం అనుకున్న శక్తి. ఆదాము నుండి మోషే వరకు మీరు చూడండి, జ్యేష్ఠుల సంఘం అనుకున్న శక్తి అది. ఇప్పుడు నువ్వు క్రీస్తునందు క్రీస్తు సంఘముగా ఉన్న శక్తి, క్రీస్తునందు క్రీస్తు సంఘముగా ఉన్న శక్తి. ఈ సంఘాన్ని విభేదించావో అన్ని శక్తులను కోల్పోయి శక్తి విహీనుడై నిన్ను దయ్యం ఎత్తుకొని పోయే పక్షిగా మారిపోతావు. నువ్వు ఈజీగా దాని చేతికి చిక్కిపోతావు. వద్దు, తొందరపడద్దు, బయటికి వెళ్ళొద్దు, లోబడు. ఇంకా తెలుసుకోవాల్సిన చాలా ఉంది, లోబడు అంటున్నాడు దేవుడు. ఇంత మహాశక్తితో ఉన్న నింపబడిన సంఘములోని సభ్యుడవు నువ్వు చేర్చబడిన వాడవు. నేనే నిన్ను చేర్చాను. ఈ కాలంలో నేను పుట్టించింది నేనే. మీ తల్లి గర్భాల నుంచి పుట్టించింది నేనే. మీరు పుట్టడానికి మీ తాతల్లో ప్రాణాపాయం నుండి కాపాడింది నేనే. ఇన్ని తరాలలో వంశవృక్షములో ఈ కాలానికి నువ్వు ఉండాలని ఆలోచించింది నేనే, బ్రతికించింది నేనే, నిలబెట్టింది నేనే. అది దేవుడు. ఈ సంకల్పం నీకు అర్థం కాక, సంఘముకున్న మహత్యం అర్థం కాక, సంఘ శిరస్సును కలిగిన యేసుక్రీస్తును కలిగిన నీవు లోతర్ అన్నా నీ సంఘ, నీ హెడ్ ఆఫ్ దిస్ బాడీ, హెడ్ ఆఫ్ ది చర్చ్. ఆర్సీఎం నీ హెడ్ ఆఫ్ ద చర్చ్. నిర్వీకారులు, నిరాశ్రయులు, చేతగాని వారు ఒక మనుషుల పేర్లు బెతస్తా చర్చ్. అది ఎందుకు రా బాబు? అదొక నీటి కుండి. ఒక సూపర్ పవర్ మహాశక్తిగా శిరస్సుగా వస్తే అతని తల తీసేసి ఏ తలరా తీసుకొచ్చి పెట్టావు ఇక్కడ? బాప్టిస్టు తల, పెంతుకోస్తు తల, ప్రెస్బిటేరియన్ తల, ఆర్సీఎం తల, లూథరన్ తల, ఏ తల ఇది చెప్పు? వీటన్నిటినీ తెగనరికే మహాజ్ఞానాన్ని రగల్చటానికి, సంపదలోని ఆ గనిలోని మణిమాణిక్యాలను బయటకు తీయడానికి మీ డాడీని ఈ తరంలో పుట్టించాడు మీ మధ్య. మీరు వెళ్ళిపోతున్నారని తప్పు చేస్తున్నారు మీరంతా. ఒక మహాజ్ఞానిని కాలదన్నుకొని పోతున్నారు మీరంతా. వద్దు, ఆ పని చేయొద్దు. చాలా కోల్పోతారు, పరలోకమే కోల్పోతారు. మీ నాన్నొక్కడు అడిగితేనే మరలా నీకు ఈ రాజ్యంలో చోటు. మర్చిపోవద్దు. కాలు జారావో మరలా మీ డాడీ అడగాలి తండ్రిని. నువ్వు దేనిని బంధిస్తావో నేను బంధిస్తాను అన్నాడు. నువ్వు దేనిని విప్పుతావో దానినే విప్పుతాను అన్నాడు. మీ డాడీ ద్వారా ఇంకా సాహసయాత్ర సాగుతూనే ఉంది. ఈ అశ్వమేధ యాగంలో మీ డాడీ విడిచిపెట్టిన గుర్రాన్ని ఎవడూ కట్టలేడు ప్రపంచంలో. కట్టాడా? యుద్ధం. మన అశ్వమేధ యాగంలో
మనం విడిచిపెట్టిన తెల్లని గుర్రాన్ని బంధించే మగాడు లేడు, పుట్టడు, పుట్టలేడు. తెల్లని గుర్రములు ఎక్కిన మీరంతా మన నాయకుడైన క్రీస్తు తెల్లని గుర్రం వెనుక వెంట వెళుతూ మహాయుద్ధం చేస్తున్నాం ఈరోజు ప్రపంచంలో. 1000 లేవని ఒక దరిద్రుడు అంటాడు. యేసుప్రభు సెప్టెంబర్ 14న పుట్టాడని ఒక నీచుడు అంటాడు. పలానా తేదీని ఈజిప్ట్ నదుల ఇశ్రాయేలీలు అంటారు. ఇది ఎందుకురా మాకీ సోదే? అసలే యూదులు పరమకిరాతకులు. ఆల మతాన్ని ఎందుకురా స్వీకరిస్తున్నావు నువ్వు? అది యూద మతం రాది. నువ్వు యావేవే గావేవే జావేవేరా నువ్వే పోవడానికి పోయే కాలం అయిదంతానా? రేపు మాట్లాడుకుందాం. కళ్ళు మూసుకోండి. ప్రేమ కలిగిన మా తండ్రి, క్రైస్తవ్యాన్ని మొక్కలు చేసి చీల్చి చెండాడి తన పాదాల కింద నొక్కి వికటాటహాసం చేస్తున్న ఆ దరిద్రపు శక్తిని కాల రాయటానికి ఇచ్చిన కత్తిని పదును పెడుతున్నాం. అడ్డొచ్చిన ప్రతి కుత్తికను తెగ నరికి నేల రాల్చగలమనే నమ్మకం మాకుంది. ఈ యుద్ధంలో మా ప్రాణాలు పోయినా పర్వాలేదు తండ్రి. సాహసవంతులు, వీరులు, మహావీరులు ఎన్నో కష్టాలు, శ్రమలు, అవమానాలు, బాధలు భరించి ఉన్నవారమే మేమంతా. నీవు నాకు ఇచ్చిన ఈ పిల్లలంతా ప్రతి చిన్నదానికి వీగిపోయేవాళ్ళు కాక స్థిరముగా విశ్వాసంలో నిలబడిన వారుగా, ప్రపంచ చరిత్రలో ఎవడూ చెప్పనిది, ఎవడూ చూడనిది, ఎవడూ చేయనిది చేసి చూపిస్తున్నావు మా ద్వారా, మా మహిమ నిమిత్తం. రేపు చివరి ప్రసంగపు దినము, అలాగే మరుసటి దినము నీ పిల్లలు పరీక్షకు సిద్ధపడుతున్న దినం. దినాలను సిద్ధపరచండి మా కొరకు. యేసునామాన్ని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.